అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజటి వీడియోలో మనం చూడబోయే వారాహ్యమ్మ వారి వాగ్దానం. ఇందులో అమ్మవారు మనకు ఒక అద్భుతమైన, బలమైన, ధైర్యమైన ఒక వాగ్దానాన్ని అందిస్తున్నారు. ఈ ప్రపంచం మొత్తం నిన్ను ఒంటరిని చేసినా సరే, ఈ అమ్మ నిన్ను ఒంటరిని చేయటానికి ఎప్పుడూ ఒప్పుకోను. కాబట్టి నేను నీకు ఉన్నాను. కాబట్టి ఒక్కసారి విన్నావంటే నీకు ఈ తల్లి ఏమిస్తున్నానో నీకే అర్థమవుతుంది బిడ్డ అని కాస్త ఓపికగా ఈ అమ్మ మాట విను. నీకు ఎలాంటి అవకాశాలు వస్తాయో ఆ తర్వాత నీ కళ్ళారా నువ్వే చూద్దువు. అమ్మవారి వాక్కు వినబోయే ముందు మీ ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం చూపించే మనకు తెలిసిన ఒక గురువుగారు జ్యోతిష్యం అనేది చెబుతారండి. నమ్మకమైన జ్యోతిష్యం చెప్పించుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా శ్రీనివాసరాజు గురూజీని మీరు సంప్రదించవలసిందే. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒక్కసారి కాల్ చేశారంటే మీ ఎలాంటి ప్రాబ్లం అయినా సరే తప్పకుండా తీరిపోతుంది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య సమస్యలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, ఇట్లా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా 24 గంటల్లోనే గురువుగారు మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ ప్రాబ్లం అనేది ఇట్టే పరిష్కరిస్తారు. నేను ఇంత గట్టిగా నమ్మకంగా చెబుతున్నాను అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చండి. నేను చెప్పించుకుని నాకు నమ్మకం కుదిరింది, గురువుగారు బాగా చెబుతున్నారు, నమ్మకమైన గురువుగారు అని నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియచేయటం జరుగుతుంది. సో మీరు కూడా ఒక్కసారి మీ ప్రాబ్లమ్స్ని తీర్చుకోవాలంటే మాత్రం 96630644కి నంబర్కి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే కాంటాక్ట్ చేసి మీరు ఉన్న చోట నుంచే జ్యోతిష్యం, జాతకం అనేది చెప్పించుకోవచ్చు. మీ ప్రాబ్లమ్స్ అన్నీ గురువుగారికి తెలియపరచండి. ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక అమ్మవారు మనకు అందిస్తున్న ఈ రోజుటి సందేశం, నువ్వు ఒంటరివి అనేది ఎప్పుడూ అనుకోవద్దు. ఈ తల్లి నీకు ఎప్పుడు అండగా ఉన్నాను. అలాగే నువ్వు ఎప్పుడు కూడా ఓటమి అనేది ఒప్పుకోకుండా గెలుపు అనే వాని కోసం తాపత్రయపడుతూ ఉంటావు కదా. ఈ తల్లి నీకు 100% గెలుపుని అందిస్తాను. ఎందుకంటే ఈ అమ్మ అనుకుంటే 100 కాదు, 1000 కాదు, ఎన్ని అవకాశాలైనా నీకు అందిస్తాను. నిన్ను నువ్వు నిరూపించుకునేంత వరకు నీకు అవకాశాలు ఇస్తూనే ఉంటాను బిడ్డ. నువ్వు ఎందుకు అంతలా బాధపడుతున్నావు చెప్పు. నువ్వు బాధపడటం అనవసరం అమ్మా. అనవసరంగా కూడా ఆలోచిస్తున్నావు. ఎవరో ఏదో అన్నారని, వాళ్ళు ఎవరో నిన్ను అనడానికి ఎందుకు నీకు వాళ్ళ మాటలకి అంత విలువనిస్తావు? నీకు ఏది కావాలో ఈ తల్లి ఖచ్చితంగా చేస్తాను. అలాంటి నీకు బాధ అనేది ఎవరి గురించో వచ్చినప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. ఆ బాధను పక్కన పెట్టు, నువ్వు చేయాల్సింది చెయ్యి. నీ ప్రతి కోరిక ఈ తల్లి తీరుస్తాను అని మనకు అమ్మవారు ఒక మంచి విషయం చెబుతున్నారండి. వారాహి అమ్మవారు ఏది చెప్పినా కూడా అది అక్షరాల జరిగే తీరుతుంది కదా. ఇక మన ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి. ఆ తల్లి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదేవిధంగా కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వారాహి అమ్మవారి మీద నమ్మకం అనేది పెట్టుకున్నప్పుడు ఆ తల్లి మన మీద ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నెరవేరుస్తారండి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది అక్షర సత్యం. అమ్మవారు కూడా అదే చెబుతున్నారు. బిడ్డ, నా మీద నమ్మకం అనేది నువ్వు ఎప్పుడైతే నిర్ధారణ చేసుకుంటావో, దాన్ని శాశ్వతంగా నిలబెట్టుకుంటావో, నా భక్తులను నేను ఎప్పటికీ వదలను. అలాంటి నా బిడ్డలకి ఎప్పుడు కూడా 100 రెట్ల ఆనందాన్ని, 100 రెట్ల గెలుపును అనేది అందిస్తాను. నీకు ఎన్నో రెట్లు నీ మీద కంటే కూడా ఈ తల్లి మీద ఎక్కువ నమ్మకం, కానీ ఇప్పుడు క్రమేణా కొంచెం తగ్గుతుంది. ఎందుకు? నమ్మకం అనేది నిజంగా నిలబడాలంటే ముందు ఆ విశ్వాసం అనేది నీవు బలంగా నిలుపుకోవాలి. ధైర్యంగా, సంతోషంగా ముందుకు నడవాలి. నీ సంతోషం కంటే ఈ తల్లికి ఏదైనా ఎక్కువ? నా భక్తులైనా, నా బిడ్డలైనా ఎవరైనా ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటాను. అలాంటిది నువ్వు కష్టాల్లో ఉంటే వదులుతానా? నీ కోసం ఎంత దూరమైనా వస్తాను. నిన్ను వదిలిపెట్టకుండా వస్తాను. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా వాటి నుండి నిన్ను తప్పించి నీకు రకరకాలుగా సంతోషం అనేది అందిస్తాను. కాబట్టి బాధపడకుండా ముందుకు నడిచిరా. కొంచెం సహనంగా ఉండు. నీకంటూ కొన్ని రోజులు రాసిపెట్టున్నాయి. ఆ రోజులు వచ్చేంత వరకు కాస్త ఓపికగా ఉండు. కొద్ది రోజులు నువ్వు ఓపికగా ఉంటే చాలు, అంతా ఈ అమ్మ చూసుకుంటాను. మరి ఈ తల్లి సందేశం, ఈ తల్లి మాటల్లోని అర్థం నీకు అర్థమైతే ఖచ్చితంగా అమ్మకి ఒక్కసారి నమస్కారం చేసుకో. నీవు ఇప్పటి వరకు జరిగినవన్నీ విడిచిపెట్టేసేయి. ఇక మీదట నేను నీ జీవితాన్ని చక్కబెడతాను.
తప్పకుండా నువ్వు కోరుకున్న భవిష్యత్తు నీకు అందిస్తాను. చూడు తల్లి, ఏ రోజు కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ తల్లిపై ఉన్న నమ్మకాన్ని మాత్రం నువ్వు కోల్పోవద్దు. ఈ వారాహిని ఎవరైతే నమ్ముతారో వాళ్ళని ఖచ్చితంగా ముందుకు నడిపిస్తాను. మళ్ళీ చెబుతున్నాను, ఏ సమస్యకైనా సరే ఒక సమయం అనేది ఉంటుంది. ఆ సమయం రాగానే ఆ సమస్యలన్నీ కూడా నీ నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతాయి. జీవితంలో ఏది కూడా నిరంతరం అనేది కాదు. అది కష్టమైన సుఖమైన ఎంతో సంతోషంగా ఉన్న నీ జీవితంలోకి ఆ కష్టాలు ఎలా అయితే వచ్చాయో, ఇంత కష్టపడుతున్న నీ జీవితంలోకి మళ్ళీ అదే సంతోషం కూడా తిరిగి రాబోతుంది బిడ్డ. అతి త్వరలోనే రాబోతుంది. చూడమ్మా, కొన్ని సమస్యలు నిన్ను వెనక్కి ఆడిస్తూ ఉంటాయి, వెనక్కి లాగుతూ ఉంటాయి. వాటన్నిటినీ నేను సరిచేస్తానుగా. నువ్వు వాటి గురించి ఆలోచించకు, ప్రశాంతంగా ఉండు. ఇప్పుడు నేను చెప్పేవన్నీ అలానే జరిగి తీరుతాయి. నిన్ను బుజ్జగించటానికో మాయమాటలు చెప్పి నిన్ను మభ్యపెట్టడానికో నేను చెప్పట్లేదు. నేను చెప్పేవన్నీ చెప్పినట్లు చేస్తాను తల్లి. కానీ నువ్వు కాస్త ఓపికగా ఉండాలి అంతే. నీ కుటుంబానికి ఎవరైనా అన్యాయం చేయాలనుకుంటే మాత్రం నేను అస్సలు సహించను. ఈ వారాహి బిడ్డలు ఎవరైనా సరే వారికి అండగా నేను ఉంటాను. ఆ విషయం వారికి తెలియకుండా నీ జీవితంలో అన్యాయం తలపెట్టాలని చూస్తారు. అది నేను సహించను బిడ్డ. నేను నీ జీవితంలో వచ్చే కష్టాలకు కారణం కర్మ ఫలితాలే. ఇక చాలు. ఆ కర్మ ఫలితాల నుంచి నువ్వు బయటపడే సమయం కూడా ఆసన్నమైంది. అదే కొద్ది రోజుల్లోనే నీకు శుభకరమైన రోజులు కూడా ఆరంభం కానున్నాయి. మంచి ఆనందకరమైన జీవితాన్ని నువ్వు పొందబోతున్నావు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని తట్టుకొని నిలబడేందుకు కానుకగా నీకు నీ ఆనందకరమైన ప్రశాంతకరమైన జీవితాన్ని నేను అందిస్తాను. ఇక మనసులో ఉన్న భారాన్ని ఆ మొత్తాన్ని తీసి పక్కన పెట్టు. మనసు నిండుగా ఈ అమ్మ రూపాన్ని నింపుకో. నీ పెదాల వెంట ఈ అమ్మ నామాన్ని చెప్పు. అప్పుడు నీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది, ధైర్యంగా కూడా ఉంటుంది. క్షణంలో నువ్వు ఒక దాన్ని తరువాత మరొకటి శుభవార్తలు వింటావు. నేను నీతోనే ఉంటాను, నీలోనే ఉంటాను. ఈ విషయాన్ని అస్సలు మరవద్దు. నువ్వు కోరినవన్నీ జరుగుతాయి. నీ జీవితంలో ఉన్న చిక్కుముడులను నేను ఒక్కొక్కటిగా తుంచివేస్తాను తల్లి. అన్నిటినీ తొలగిస్తాను. దాని గురించి నువ్వు ఎలాంటి ఆలోచన బెంగ అనేది పెట్టుకోనవసరం లేదు. నీ యొక్క లైఫ్ అనేది చాలా ప్రశాంతంగా జీవించాలి. ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. నువ్వు నీ కుటుంబంతో పాటు దేనికోసం భయపడవద్దు. నీ కుటుంబ సభ్యులను కూడా దేనికోసం భయపడవద్దని చెప్పు. అన్నీ నా వారాహ్యమ్మ చక్కబెడుతుంది. ఆ తల్లిని మనం కుటుంబం అంతా కూడా నమ్ముకున్నాం కదా, ఇక మనకు ఎలాంటి దిగులు బెంగ అనేది లేదు అని చెప్పుతూ ఖచ్చితంగా నీ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వు. నీకు సమయానికి ప్రతి అవసరాన్ని నేను తీరుస్తాను. అందులో ఎలాంటి అనుమానము లేదు. అలాగే నీ యొక్క పిల్లల భవిష్యత్తును కూడా నేను చాలా మంచిగా రాశానమ్మా. ఇక వాళ్ళ గురించి అయితే దిగులు పడాల్సిన అవసరం లేదు. నీ మనసులో నీ పిల్లల గురించే బాధ అనేది ఉంటే దాన్ని ఇప్పటికిప్పుడే వదిలేసే. ఎందుకో తెలుసా, వాళ్లకు అద్భుతమైన బ్రహ్మాండమైన భవిష్యత్తు నేను రాసి ఉంచాను కదా. నువ్వు ఎందుకు సందేహం పడతావు? ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దు. మనసులో ఏవేవో ఆలోచనలు అస్సలు పెట్టుకోకు. దిగ్భ్రాంతిలో ఉండి నీకు నువ్వే బాధగా కూర్చొని నీ నరకం అనేది నువ్వే కొని తెచ్చుకోకు. నా భక్తులైనా నా బిడ్డలైనా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. ఎందుకో తెలుసా, నీకు కావాల్సిన ప్రతిదీ నేను సమకూర్చొస్తాను. నీకు వెన్నుముకగా నీ తల్లి ఉండగా అసలు నువ్వు భయపడాల్సిన అవసరం ఎందుకు? భయపడకూడదు. ధైర్యంగా ఉండు. దేని గురించి ఆలోచించకు. అన్నీ నా తల్లి సమకూరుస్తుంది అని నిశ్చింతగా ఉండు. అన్నీ వాటంతటా అవే చేరుతాయి. నీ పూర్తి భారాన్ని నాపై ఉంచి నువ్వు ప్రశాంతంగా నిద్రపో. అన్నీ కూడా నేను చక్కబెడతాను అంటున్నాను కదా. నీ సమస్యలన్నిటికీ కూడా ఒక బాట అనేది వేస్తాను. అర్థమవుతుందా తల్లి? నువ్వు నన్ను కోరిన ఒక తీపి కబురు నీకు అందబోతుంది. అది అందుకున్న వెంటనే నువ్వు ఆనందంతో ఎగిరి గందేస్తావు. నీ వారాహ్యమ మాటలు విన్నాక మనసులో ధైర్యం పుంజుకొచ్చిందా? ఆ ధైర్యాన్ని అలాగే నిలుపుకో. అన్నిట్లో నీదే పైచేయి అవుతుంది. విజయం వరిస్తుంది. అన్నిట్లో నువ్వే గెలుస్తావు. ఈ తల్లి కూడా నీతోనే ఉంటుంది అని చెప్పాను కదా. ఒక్క క్షణం కూడా నిన్ను విడిచి వెళ్ళను. ఇకపై దేని గురించి ఆలోచించకు. నాపై పూర్తి విశ్వాసంతో నువ్వు ప్రశాంతంగా ఉండు.
అని నువ్వు అన్నట్లుగా అన్నీ జరిపిస్తాను అని ఈ తల్లే చెబుతుండగా నువ్వు నిశ్చింతగా ఉండు. ఈరోజు ఈ గొప్ప విషయాన్ని నేను చెప్పాను కదా, ఎవరికైనా సరే భయం అనేది ఉంటే ఇక ఆ భయాన్ని తొలగించుకో. అది మగ అయినా ఆడైనా. నీ వెనుక ఎవరూ లేరు, నీకు ఒక అండగా ఎవరూ లేరనే సందేహమే వద్దు. నువ్వు ఒంటరివి, ఏకాకివి అని భావన ఎప్పుడూ కలగకూడదు. ఈ అమ్మ మాటలు విన్నావంటే భయం అనేది ఆమెడ దూరంలో ఉంటుంది. ఈ తల్లి ఎప్పుడైతే నువ్వు నన్ను కొలవడం ఆరంభించావో ఆ రోజు నుంచి ఒక్క రోజైనా సరే నిన్ను విడిచిపెట్టానా? నేను విడిచిపెట్టను. మరి ఇలాంటి ఈ అమ్మని నువ్వు ఎలా అపార్థం చేసుకుంటావు? నా తల్లి నాకు ఏమీ ఇవ్వలేదని ఎలా అంటావు చెప్పు? నువ్వు కలలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. నీ కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ కష్టాలు నీ కర్మ ఫలితాలను బట్టే వస్తూ ఉంటాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు కొంచెం ధైర్యం కావాలి, మనోబలం కావాలి. ఒక చిన్న ఇబ్బంది రాగానే, ఒక చిన్న సమస్య రాగానే, చిన్న కష్టం రాగానే ఏదో ఒక లోకానికి ఏదో ఒక ఆలోచనలో మునిగిపోతున్నట్టు మళ్ళీ భయపడిపోతూ ఉంటావు. ఆ భయాన్ని ముందు వదులు. ఆ భయం నీ దగ్గరికి రాకూడదు, రానివ్వకూడదు తల్లి. అది నీ మనసులో నుంచి దూరంగా వెళ్ళిపోయేలా నువ్వే చేయాలి. ఎందుకంటే ఈ వారాహి అమ్మ ఎప్పుడు కూడా భయానికి భయపెట్టే మాత కదా. అలాంటి ఈ తల్లి దయ నీకుండగా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు మాత్రమే ఉంటాయి. భయాలు ఇలాంటివేమీ ఉండకూడదు. నీకు అష్టైశ్వర్యాలతో ఉండాలని ఈ తల్లి నిన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. నీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా ఈ వారాహి అమ్మని పూజించాలంటే ఏదేదో చేయాలని తపన పడాల్సిన అవసరం లేదు. అమ్మా అని ఒక్కసారి నా నామం, అలాగే వారాహి అని ఒక్కసారి నా నామజపం, అలాగే మనసులో ఈ తల్లి మీద నమ్మకం, అమ్మ చూసుకుంటుందని ఎవరైతే ఒక్కసారి చెబుతారో తప్పకుండా వారికి మంతా శుభకరంగా జరుగుతుంది. ఇక నిశ్చింతగా ఉండు. ఎన్ని రోజుల కోరికైనా సరే నీకు నెరవేరకుండా పోదు. కాస్త ఆలస్యమైనా సరే నీ కోరిక జరిగే తీరుతుంది. ఇక నువ్వు ఎదురు చూసేవన్నీ కూడా నీకు అందుతాయి. గెలుపు నీ సొంతమవుతుంది. ఇక నీ ధైర్యంలో నీ గతం అనేది దూరమైపోవాలి. భవిష్యత్ అనే ఆనందం మాత్రమే నిలవాలి. ఇక రాబోయే జీవితం అద్భుతంగా ఉంటుంది. నిశ్చింతగా ఉండు. నీ తీరన కోరిక కూడా ఇకపై తీరబోతుంది తల్లి. ఈ అమ్మ ఆశీర్వాదం నీకుండగా నీకు భయం ఎందుకు చెప్పు? సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.